హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడీ నేను ఏ పద్ధతిలో వేస్తాననేది వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా చేస్తే కనుక బయట బండి మీద దొరికే పకోడీ ఉంటుంది కదండి, ఆ టేస్ట్లో ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందన్నమాట. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం నేను ఇక్కడ 4 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కొత్తిమీర కొంచెం గుప్పెడు తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు వేయకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చు. పుదీనా మాత్రం కంపల్సరీగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట పకోడీలో. ఇక్కడ పుదీనా తీసుకున్నాను అనమాట. పుదీనా ఒక 3 రెమ్మలు తీసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదండి, పెద్ద ఉల్లిపాయలు అవన్నీ గిన్నెలోకి వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని సాల్ట్ బాగా ఉల్లిపాయలు అనేది బాగా నలుపుకోవాలన్నమాట. ఇలా నలుపుకోవటం వల్ల ఉల్లిపాయలు ఉన్న వాటర్ అనేది సపరేట్గా బయటకు వచ్చేస్తుంది. పకోడీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే తగినంత ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ పకోడీ చేసుకునేటప్పుడు ఇలా ఉల్లిపాయలు కనుక నలిపి చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూసారా, ఇలా కిందకి పైకి అనుకుంటే మంచిగా నలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది పకోడీకి మంచిగా పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి తగ్గట్టు 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. అలాగే ఒక 1/4 కప్పు బియ్యపిండి కూడా తీసుకుంటున్నాను. ఇలా బియ్యపిండి తీసుకోవటం వల్ల కరకరలాడుతూ మంచిగా వస్తుంది పకోడీ అనేది. బియ్యపిండి చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. కప్పుకి 1/4 కప్పు అయితే సరిపోతుంది, అంటే గుప్పెడు అయితే సరిపోతుందండి. ఈ విధంగా ముందుగా ఉల్లిపాయలు ఉన్న వాటర్తో ఈ పిండి అంతా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. గట్టి పకోడీలా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఉల్లిపాయ పకోడీకి మాత్రం. మెత్తడి పకోడీ అయితే కొంచెం జోరుగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకుంటూ ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక పిండి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూను వేడి నూనె వేసుకుంటున్నాను. ఇలా వేడి నూనె వేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. ఇలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పిండి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీలు వేసుకుందాం. నేను ముందుగానే పిండి కలిపేలోపే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ అనేది హీట్ ఎక్కేలోపు ఈ పిండి కలుపుకున్నాను అనమాట. చూసారా, ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు పకోడీల మాదిరిగా చిన్నగా ఇలా పకోడీ మాదిరిగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఒకవేళ ఆయిల్ అనేది ఎక్స్ట్రా అనిపిస్తే కనుక టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట టిష్యూ పేపర్ మీద వేసుకుంటే, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే.
ఇలా పకోడీ అనేది మంచి కలరు రాగానే నేను ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ టిష్యూ పేపర్లోకి పకోడీ అనేది షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ కలర్ ఉంటే చాలా సరిపోతుందండి. ఇంకెక్కువగా వేగినా కానీ బాగోదన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల టిష్యూ పేపర్కి మిగతా ఆయిల్ ఏమన్నా ఎక్కువ ఉంటే కనుక పీల్చుకుంటుంది. నేను సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నాను, సెకండ్ రౌండ్ కూడా. నేను తీసుకున్న పిండికి 2 సార్లుగా వేసుకున్నానండి పకోడీ. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా అంటే ఏమైనా పప్పు, ఏమైనా అన్నంలో నంచుకోవటానికైనా, ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా తినడానికి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.